అమ్మా అయ్యో ఏమే ఏమే ఏమిటి మాట్లాడవా? నీ నాలుగు నక్కెత్తుకుపోయిందా ఏమిటి? ఏంటి అలా నాలుగు నక్కెత్తుకుపోలేదు కానీ మీ కూతురు కుక్కెత్తుకెళ్ళింది. ఏమిటి కుక్కెత్తుకెళ్ళడం ఏమిటి? అదే ఆ గుమస్తా కుక్కలేదు రామచంద్ర రామచంద్రుడే ఎత్తుకెళ్ళాడు. కట్నం ఇవ్వాల్సి వస్తుందని కూతుర్ని పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటే చివరికి ఆ గుమస్తాగాడే గతయ్యాడు. డబ్బు నగలు ఏమన్నా పట్టుకుపోయింది ఏమిటి? దాని నగలన్నీ పట్టుకుపోయింది. రామచంద్ర నువ్వేం చేస్తున్నావు? గుర్రు పెట్టి నిద్రపోతున్నావా లేక ఇద్దరిని సాగరందుకు పంపించావా? అర్ధరాత్రి పూట చెప్పకుండా పారిపోతా నేను మాత్రం కలగన్నానేమిటి? నా లక్ష్మీదేవిని కూడా ఎత్తుకుపోయాడు రామచంద్ర. ఎందుకా నేను వస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళు గుసగుసలాడుతున్నారు. మిమ్మల్ని చూసి చాటును గుసగుసలాడారేమో కానీ ఊళ్ళో అమ్మలక్కలందరూ నా ముఖాన్ని పక్కపక్కన పలికారండి. ఏం చేస్తాం? ఇటువంటి పాడు వార్తలన్నీ చక్రాల మీద పరిగెడుతూ ఉంటాయి. ప్రతి విధంగా ఆ చక్రాన్ని కందిన వేసేవాడే. అంతా మన కర్మ. కర్మ కాకపోతే కొడుకు పెళ్లి కళ్ళారా చూడలేక కూతురు పెళ్లి నా చేతులు విసిగిలేక ఏ ముచ్చట తీరకుండా పోతుందా? పార్వతి మన పరువు బజార్కెక్కించిన సరస్వతి ఇక మనకు పుట్టలేదని పూర్తిగా మర్చిపో. చంద్రం పెళ్లి మాత్రం మనం అనుకున్నట్టుగానే మనం కోరిన సంబంధం జరిపిద్దాం. రెండో పెళ్ళ కాదు, మొదటి పెళ్ళే. ఆ పెళ్లి కూతురు మంచిది కాదని మన వాడు తెలుసుకుని నిన్ను పెళ్లి చేసుకొని పో అన్నాడు. ఆవిడ గారు మన సూర్యం గారితో లేచిపోయింది. పాపం ఈ ఘోరం కళ్ళారా చూడలేక అనసూయమ్మ గారు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం బిడ్డల కన్నా తల్లులకి చివరికి దక్కే ఫలితం ఇదన్నమాట. కానీ ఈ మహాపాపం ఊరికే పోదు. అవతల పురోహితుల దగ్గరికి వెళ్ళి మోసం పెట్టించా పెళ్లి వాళ్ళకి తెలియజేయాలి. వస్తాను మరి నేను. మళ్ళీ ఈసారి తప్పించుకెళ్ళాలనుకుంటే ఎముకలేస్తాను, జాగ్రత్త. ఒంటి మీద చెయ్యి పడకూడదని చెప్పలేదు. నువ్వు చెప్పవు గురు. ఆడు పారిపోతా ఉంటే మరి తప్పలేదు గురు. హైరానా పడకు దోస్త్. ముందు నాతో చేతులు కలిపి. ఎవరు మీరు? నాది పేరు భీమ్ సింగ్. నాతో చేతులు కలిపిన వారికి రామ్ రామ్ సింగ్ ని చేతులు కలుపు దోస్త్. నన్ను ఎందుకంటే బలపగా ఇచ్చారు. గాబరా పడక్ దోస్త్. కారణం తర్వాత చెప్తాను. ముందు అటు చూడు. మధు ఉంది, చేతిలో మధు ఉంది, బాడీలో బిగు ఉంది. దోస్త్ మై డియర్ అగర్బత్తి, మజా చేసుకో. చర్యా మా ఇందిరా హేమి ఇచ్చిన మజాగా ఉంటుంది దోస్త్. పర్వాలే, మందు కట్టు మై డియర్ అగర్బత్తి. ప్యారీ ఇందిరా.
చిట్టం గారు చిట్టం గారు చిట్టం గారు చిట్టం గారు చిట్టం గారు ఆగండి మాట్లాడండి చిట్టం గారు చిట్టం గారు చిట్టం గారు మీ పేనాన్ని మీరు తీసుకుంటే అడిగేవారు ఎవరు లేదు, కానీ మీ కడుపులో ఉన్న పేనాన్ని మీరు చంపుకునే అధికారం మీకు లేదు. మా అన్న పెళ్ళాం బిడ్డల్ని కాపాడే ధర్మం నాకుంది. నా పొరపాటు మన్నించి పదండి చిట్టం గారు, పదండి. మా అన్న ఎక్కడున్నా సరే ఎతికి తీసుకొచ్చి మిమ్మల్ని ఏడుకుని ఏర్పాటు చేసేస్తా. అందాక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి పూచి నాది. రండి చిట్టం గారు, నా మాట నమ్మండి. మిమ్మల్ని నా తోడబుట్టిన సినిమాగా చూసుకుంటాను. రండి చిట్టం గారు, రండి. బావా బావా ఎన్నాడని ఇలా విచారిస్తూ కూర్చుంటా. నా బావ భోంచేద్దాం. అమ్మను మర్చిపోవడం అంత తేలిక కాదు గీత. అమ్మ బ్రతికున్నది, తండ్రి తల్లి ఆనయ్యి ఈ ఇంటి పరిస్థితులన్నీ మాకు తెలియకుండా ఆనే చక్క పెట్టుకుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావట్లేదు గీత. బావా ఊరుకో బావా, కొద్ది రోజులు పోతే అదే అర్థం అవుతుంది. పైగా మా నాన్న ఉన్నాడుగా, అన్ని మేనేజ్ చేస్తాడు. రా బావా. మావయ్య ఎక్కడి గీత? ఎవరో మినిస్టర్ వచ్చాడని మీటింగ్కి వెళ్ళాడు. ఆలస్యం అవుతుందని మనం భోంచేయమన్నాడు. నాకు ఆకలిస్తుంది. రా బావా. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? జరిగిన సంగతి చెప్పాలని. చెబుతావు, ఎన్ని అబద్ధాలైనా చెబుతావు, ఎంతమంది గొంతులైనా కోస్తావు. నువ్వు ఇలాంటి వాడి అని తెలిసింటే నా గుమ్మం పక్కనిచ్చుండేవాడి కాదు. ప్రభాకర్, నేను చెప్పింది చాలు, ప్లీజ్. నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నా. అత్తయ్య గారికి కాస్త పిలువు. అమ్మకి ఏం జరిగిందో నీకు తెలియదా? లేదు. అవునులే, మనుషుల జీవితాలతో ఆటాడని ఇలాంటి రాక్షసులకు మానాభిమానాలే ప్రాణంగా ఎంచే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలియదు. ఏమైంది ప్రభాకర్? నువ్వు చేసిన మోసానికి అత్తయ్య ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య? ఐఎమ్ వెరీ సారీ. కనీసం రమణైనా బయటికి పిలవండి. ఆమెతో జరిగిన విషయం చెప్పి. ఆవిడ మీకంటే 4 ఆకులు ఎక్కువే చదువుకుంది. అందుకే మీ నాన్నతో వచ్చిన సూర్యంగాడితో లేచిపోయింది. కాదు, నేను నమ్మను. రమ ఎప్పుడు వాడి పని చేయదు. నీ గాలి సోకిందిగా, సహవాస దోషం. ఆయనతో సోరేంటి బావా? నాకు ఆకలి వేసుకొని రాపోతాం. మిస్టర్ చంద్రశేఖర్, దయచేయండి. బావా, కనీసం నువ్వైనా జరిగిన సంగతి విని. బావట బావ, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత నీకు లేదు. ప్లీజ్ గెట్ అవుట్, ప్లీజ్. ఐ సెడ్ గెట్ అవుట్, ప్లీజ్. అయ్యా, 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 ఎవరు బాబు? బాబాయ్, ఈ సిద్ధమ్మ గారిని ఈ ఒక్కరేద్దరే వినేసరా? ఈ సిద్ధమ్మ గారు వదిలవుతారు. మా అన్నగారిని ఎత్తుకుంటూ ఈ దారిని వచ్చాం. ఓ, దారిలో దొంగలు పడ్డారా? దొంగలు పడి సిద్ధమ్మ గారి నగర్ని ఎత్తుకుపోవడం నిజమే కానీ. ఎందుకే అంత గట్టిగా మాడతావు? నాకు చూడనుకున్నావా? కొంచెమే. ఎందుకో తెలుసా? వీళ్ళేమో అవసరంగా పెళ్లి చేసుకున్నారంట. దొంగలు నగలు ఎత్తుకుపోయాడు. నా 2 పిల్లం చాలా మంచిది. ఈ చచ్చిపోతాను, దీని అప్పని పని పెళ్లి చేసుకున్నాను. పిష్టమంటా కొడుకు మెల్లో తాళి పట్టుకుండా తోసిపోయారు. ఇదేం కలికాలం? ఇదిగో ఏమండి, ఏంటే పిల్ల, పెళ్లి కాకుండా బజార్లమ్మ తిరిగేవాడికి పసుపు తాడు చూస్తే ఉరితాడులాగా ఉంటది. కానీ పెళ్ళయిందని నీకేంటే బోసి మెడతో ఉండకూడదు. ఉండు కడతా. చిన్నమ్మా, ఉండరా. దాని పని కట్టరాకు. దానికి చెడ్డ కోపం. నీకెందుకు? నువ్వు కూపరా. బంగారు బొమ్మలాంటి దాన్ని కట్టుకున్నావు. నువ్వు చాలా అద్భుతవంతుడురా. అబ్బాబ్బాబ్బా, ఆ పాడుకుంట తాగటం ఎందుకంటే కుళ్ళు కుళ్ళు మంది తగ్గటం దానికి. సరే, చుట్టసగర నీకే తెలిసిన. ఆడదానికి ఏడుపు ఎంత సుఖమో, మగవాడు చుట్టంత సుఖం. అల్ల కాడంత సుఖం
ఈరబ్బాయ్ ఆ పోయిన పెళ్ళాన్ని మర్చిపోతాకే తాగుడు అలవాటు చేసుకున్నాడు. పెళ్ళాన్ని అయితే మర్చిపోయాడు కానీ తాగుడు మర్చిపోలేకపోయాడు. తాగి తాగి రోగం వచ్చి మంచాన్ని పడ్డాక తాగుడు మానేసి సొట్టు చెత్త పట్టుకున్నాడు. ఆ ఏళ్ళ నుంచి దగ్గి 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 నా ప్రాణం తీసుకు తింటున్నాడు. మరి మీకు గడిచేది ఎలా తిన్నమ్మా? ఏం గడవటం రా బాబు, ఈ రోగం రాకముందు ఆ రెత్తో తొక్కి 4 రాళ్ళు తెచ్చేవాడు. ఆయన మూలడ్డాడు, అది మూలపడింది. అప్పటి నుంచి నేనే ఏదో కూలి నలి చేసి కాస్తంత గంజి వేసుకొచ్చి తాగట్ట పోడు. అయితే రిక్షా రాకివ్వాలి. రేపు నుంచి రిక్షా దొరికి మీకు సాయి ఉంటాను. మా నాయన ఏ తల్లి కన్నా పెట్టు, ఎంత మంచి మాట అన్నా. అట్లాగే బాబు, మంచిలో చూసి రెత్త పట్టుకెళ్ళదు కానీ లోపలికి రండి అమ్మా. సొట్ట సొట్ట సొట్ట